అలాగే మరి కిబో నుంచి కాయిన్స్ పంపించారు, అవి మీకు రాలేదు. కొంతమందికి ఎందుకు, మనం సాఫ్ట్వేర్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మీరు వర్క్ చేశారు కాబట్టి అది కనెక్ట్ అవ్వలేదు అంతే. ఆ సాఫ్ట్వేర్ అప్లోడ్ చేస్తున్నప్పుడు చేసినవి మాత్రం కనెక్ట్ అవ్వలేదు, అవన్నీ కూడా కనెక్ట్ చేస్తారు. మీరు ప్రాబ్లం ఏది ఉందో అది బయట చెప్పి అలా పంపించండి, వాళ్ళు చూస్తున్నారు. సో వాళ్ళందరికీ డీ కాయిన్స్ ఈ బీసీటీ క్యూలెఫ్లోకి వెళ్ళిపోద్ది. అదే కాకుండా డీ కాయిన్స్ ఒక 3 కనబడలేదు, 2 కనబడలేదు అని కొన్ని ఉన్నాయి, అవి కూడా అంతే. అవి నేనే సెట్ చేస్తాను, అందులో ఉంది. ఒక సాఫ్ట్వేర్ మార్చినప్పుడు ఆ కోడింగ్ అయినప్పుడు కదిలిపోతాయి, అది కొంచెం హార్డ్గా జరిగింది అనుకో కనబడవు. అందుకే నేను కీబోర్డ్లో ఈ మొత్తం కంప్లీట్ అయ్యాక నేను కోడింగ్ కదపను అని చెప్పాను. ఒకసారి మన తాలూకు డేటా డిలీట్ అయిపోయిందంటే మళ్ళీ దొరకదు ఇంకా అది, అందుకోసం ఆ జాగ్రత్త తీసుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి, ప్రతిదీ కూడా. అలాగే సెల్ ఫోన్ విన్ అయ్యారు, ఆ సెల్ ఫోన్ విన్ అయ్యాను క్లెయిమ్ చేసుకోండి, 7,000 రూపాయలు మీ ఫండింగ్లోకి వచ్చేస్తుంది. మీరు వాడేసుకోవచ్చు అనమాట. అవన్నీ మీకు ఎవరికో ఫండ్ అమ్ముకోవడం ఉంది కదా, మీ జూనియర్స్ ఉంటారు కాబట్టి, అది గెలిచాడంటే జూనియర్స్ ఉంటారు, వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు మీరు ఫండ్. మరి కంపెనీ పంపించి అక్కడి నుంచి మళ్ళీ మీరు చేయాల్సిన పని లేదు, మీరే పంపించేసి ఫండ్ని. కాబట్టి అలాగా ఆ ఫండ్ వాడేసుకోండి అదంతా. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత కీబోలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను కరెక్ట్గా చేస్తున్నాను ఇప్పుడు కరెక్ట్గానే. మెయిల్ పుట్టుకునే ఆప్షన్ ఇచ్చేసి ఎక్స్చేంజ్ ఎలా పంపించాలో కూడా అది కూడా త్వరలో చేస్తాను. దాంట్లో కొంతమంది ఏమడుగుతున్నారంటే, దాంట్లో కొంతమంది నాకు పాస్వర్డ్ పోయింది, యూజర్ నేమ్ పోయింది, ఫోన్ నెంబర్ పోయింది, లేదా మా సీనియర్ ఎత్తట్లేదు, ఇలాంటివన్నీ చెప్తున్నాను. నేను అనేక సార్లు చెప్పాను మీకు. అవన్నీ ఏమున్నాయో అవన్నీ కూడా మీరు ఇది అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు మీరు పంపించుకుంటే ఆ సిస్టమ్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను, అది ఎలా చేయాలో అలా చేసేయండి. ఉదాహరణకి నేనే అడ్మిన్ నుంచి, నేను ఒక ఏజెంట్ని లేదా ఒక సీనియర్ని, అడ్మిన్ నుంచి ఒక ఎస్వి అకౌంట్ నెంబర్ తీసి కంపెనీ పంపించేసి, అది ఎవరిదో తెలియదు, ఇది నాదేనండి, నా ఫోన్ నెంబర్ మారిపోయింది, నా ఫోన్ నెంబర్ పోయింది, నా ఫోన్ నెంబర్ కనెక్ట్ చేసింది, లేదా నా ఫోన్ నెంబర్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి అన్నాను అనుకోండి, ఇచ్చారనుకోండి, అప్పుడు ఒరిజినల్ ఓనర్ నా దగ్గరికి వచ్చి కంపెనీకి వచ్చి గొడవ పెడతారు కదా, అది కష్టం. అలాగే పాస్వర్డ్ యూజర్ నేమ్ పోయింది నాకు ఇచ్చి అన్నాడు అనుకోండి, ఎవరిదో వాడు అడిగేసాడు, నేను ఇచ్చాను అనుకోండి, ఆ తర్వాత తగులు తీర్చినాం. ఇప్పుడు చాలా గొడవ జరుగుతున్నాయి. నిన్న ఉపేంద్ర గారు ఒక కంప్లైంట్ తీసుకొచ్చారు, వాళ్ళు 4 lakhs 6 lakhs కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు కాయిన్ మీద ఒక కాన్సన్ట్రేషన్ ఉంది, కాయిన్ అంటే ఒక బంగారం అయింది, దాని గురించి ఇప్పుడు భవిష్యత్తు ఉంది కాబట్టి వెంటనే వాళ్ళు తేరుకొని అకౌంట్ ఓపెన్ చేస్తే ఎవరో మెర్జ్ చేస్తారట, మెర్జ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఎలా పట్టుకోవాలి? మరి దానికి ఫోన్ నెంబర్ అయినా వాళ్ళది అయి ఉండాలి, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయినా వాళ్ళది ఇచ్చి ఉండాలి, మీద వాళ్ళ దగ్గర ఉంటుంది. లేకుంటే ఎలా చేస్తాడు అంటే, మీకు వాళ్ళకి రిలేషన్ ఉంది, సీనియర్గానో మరో దానిగానో మరో పరంగానో యాడ్లు చూడమనో ఏదోలాగా ఇచ్చారు మీరు, కాబట్టి ఆయన మెర్జ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆయన పట్టుకోవడం అలాగా, అక్కడి నుంచి ఆ కాయిన్స్ తెచ్చుకోవడం అలాగా. కాబట్టి జాగ్రత్త పడండి అవన్నీ. అందుకే నేను జాగ్రత్త చూసి ఇస్తున్నాను. ఓకేనా?